జయప్రదం 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 జయప్రదం. జయప్రదంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మీ జయప్రద స్వాగతం పలుకుతుంది. జయప్రదం జయప్రదం. నటనకు మరణం లేదన్నది ఎంత సత్యమో ఎన్టీఆర్ కూడా మరణం లేదు అన్నది తన ద్వారా నిరూపిస్తున్న మన యంగ్ టైగర్ నందమూరి తారక రాముడు. Let us welcome Tarak. మీరాకై వేళలో మాకెంతో సంతోషము, మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యం మా కోర్కె జయప్రదము. హలో తారక్. హలో. జయప్రదానికి స్వాగతం. ప్లీజ్. ఇప్పుడు ఆ స్కూల్ నుంచి మీరు వచ్చిన తర్వాత ఇంకా స్టిల్ మీకు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ I ఇంకా still have, టచ్ లో I ఉంటారు? have my best friend called Snehal. ఓకే. We've been friends from a kindergarten అన్నమాట. సౌత్ ఆమ్స్టర్డ్ లో ఉన్నాడు, అక్కడ వర్క్ చేస్తున్నాడు. My best friend, close to 23 years of friendship, and we've been like that. We've been strong. We're still strong. జయప్రద గారు, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు తారక్ని అడగండి. 4th క్లాస్ లో స్కూల్ ఫోటో దిగినప్పుడు దానిలో తారక్ చూసి అందరూ బాగా నవ్వారు. దాని స్పెషాలిటీ ఏంటో మీరే కనుక్కోండి. సో ఐ లీవ్ ఇట్ ఓవర్ టు తారక్. అది ఏమిటో నా ప్యాంట్ చినుగుందా, అది చెప్పేది. క్లాస్ ఫోటో అలా కూర్చుంటే నా ప్యాంట్ చినిగిపోయి ఉంది. ఆ ఫోటోలో చూసిన అదే ఆడు చెప్పేది. దరిద్రుడు. నేను అదే అనుకున్నాడు, ఇంకా ఏం చెప్పలేదేంటా అని. మీ గురించి నేను చాలా విన్నాను. అంటే డైలాగ్ డెలివరీలో ఏ డైలాగ్ నేను అనర్గళంగా చెప్పగలరని, పెద్ద పెద్ద డైలాగులు కూడా గుర్తుపెట్టుకుంటారు, ఒకే షాట్ లో చేస్తారని చాలా విన్నాను. ప్లీజ్ ప్లీజ్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారేమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనమును అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? వాట్ ఏ గ్రేట్ మెమరీ పవర్. ఒక్క లైన్ మీరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చి పట్టి పక్కకొచ్చి ఒక్కసారి రెచ్చి పొమ్మందా. గ్రేట్. చాలా బాగా పాడారు. జయప్రదం జయప్రదం. తారక్, వాట్ ఈస్ యువర్ హాబీస్? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. హాబీస్ వరకు అంటే ఇట్స్ నాట్ వన్. కార్లు అంటే పిచ్చి, నాకు కుక్కలంటే పిచ్చి. కుక్కలతో ఆడుకోవడం అంటే ఇష్టం, కార్లు నడపడం అంటే ఇష్టం. అంటే ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మీరు ఎప్పుడైనా ఈ హాబీస్లో, పిక్చర్స్లో వచ్చిన తర్వాత హాబీస్ని కంటిన్యూ చేస్తుంటారా ఇట్లా? ఆబ్వియస్లీ, ఎందుకంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అమ్మా ఇది. పొద్దున్న లేచి షూట్ చేసి, షూట్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఓ రోజు 6ంటికి అయిపోతుంది, ఓ రోజు 9ంటికి అయిపోతుంది, ఓ రోజు 2ంటికి అయిపోతుంది, ఓ రోజు రాత్రంతా చేయాల్సి వస్తుంది. మనిషికి ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి.
నా రిలాక్సేషన్స్కి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. ఎలా మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటారు? అందరూ అంటారు బాగా మాట్లాడతాడు ఎన్టీఆర్, ఎక్కడికి వెళ్ళినా బాగా కలిసిపోతాడు అని. అదంతా కాకుండా నేను బాగా షై పర్సన్ అమ్మా. నేను కొంచెం నాలో ఉండిపోవడం బాగా ఇష్టపడతాను. 4 గోడల మధ్యలో నా ఇంట్లో, నా రూమ్లో మా అమ్మతో. మై కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఇస్ దాట్. మా అమ్మతోనే ఉండిపోవడం, మా ఇంట్లో ఉండడం, మా చిన్నమ్మలతో, మా చెల్లెళ్ళతో. ఎందుకంటే నాకు ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దిస్ ప్లానెట్. నాకు నా కుటుంబం ముఖ్యం. మా అమ్మకు కూడా అదే మెంటాలిటీలో ఉంటుందమ్మ మా అమ్మ కూడా. సో మా అమ్మ దగ్గర నుంచి వచ్చినట్టుంది ఇది. షూటింగ్స్ లేనప్పుడు వెళ్ళిపోవడం ఇంటికి. నేను మామూలు బయట కూడా ఎక్కువ తిరగనమ్మా. యువర్ మదర్స్ చైల్డ్. ఓకే తారక్, మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ మిమ్మల్ని రియల్ లైఫ్లో మీ హీరోయిన్గా, మీ లైఫ్ హీరోయిన్గా అంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది మీ ఫ్యాన్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు. లెట్ us see the view. జయప్రదం జయప్రదం జయప్రదం. వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ గారు ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకోవడం మంచిది. ఎన్టీఆర్ జెనీలి అని చేసుకుంటే బాగుంటుందని నేను ఎన్టీఆర్ శ్రీ అని చేసుకుంటే బాగుంటుందండి. ఎన్టీఆర్ హీరోయిన్ కన్నా బయట అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మన యమదొంగ హీరోయిన్ ప్రియమణిని పెళ్లి చేసుకుంటే, అది లవ్ చేసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అనుష్కాని చేసుకుంటే బాగుంటుంది. ఎన్టీఆర్ జెనీలి అని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇలియానాని చేసుకుంటే బాగుంటది. అనుష్కాని చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తనకి ఏ హీరోయిన్ సెట్ అవ్వరు, అందుకనే తను బయట అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జయప్రదం అయ్యో, అది వారి అభిప్రాయం. ఇప్పుడు మీ అభిప్రాయం. నేను మా అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్నుగా చూసుకునే అమ్మాయి ఉండదు. నన్ను మా అమ్మ ఎలా అయితే చూసుకుంటుందో నన్ను అలాగే చూసుకునే అమ్మాయి అయితే ఫైనల్ గా వాళ్ళందరికీ మీకు అందరికి చెప్పేది ఏంటంటే మా అమ్మ చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. గ్రేట్. ఫర్ ష్యూర్, దట్స్ లాక్డ్. అలాగే లాస్ట్ అమ్మాయి కూడా అంది కూడా, ఏది తనకి ఏ హీరోయిన్ సెట్ అవ్వదని. సో డెఫినెట్ గా కాదు. ఐ ఫీల్ గ్రేట్. ఇంకా ఎన్నో ముచ్చట్లు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. స్లిమ్ ఎన్టీఆర్ ఇష్టమా, డుంబు ఎన్టీఆర్ ఇష్టమా? నేను ఆ రోల్ కి నా 100% ఇవ్వలేకపోతున్నాను. ఎందుకనంటే నా బాడీ వల్ల. నాకు బాగా నేను హర్ట్ అయిపోయింది ఎక్కడంటేనమ్మా, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. తారక్, లెట్స్ కమ్ టు మళ్ళీ తాతగారి అనుభవాలతోటి మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. తాతగారి పేరుని
మీరు నిలబెట్టడానికి మీరు ప్రయాస చేస్తున్నారు. సో అసలు మీరు తాతగారిని ఎంతవరకు ఆయన పేరుకి ఒక అర్థం ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ ఫోకస్? ఆయన పేరుకి అర్థం కానీ అమ్మా, ఆయన పేరుని పైకి తీసుకెళ్లడం, ఇదంతా ఆంధ్ర రాష్ట్రం బ్రతుకున్నంత కాలం నందమూరి తారక రామారావు గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. భారతదేశం బ్రతుకున్నంత కాలం గాంధీ గారి పేరు ఎలా నిలిచుంటుందో, ఆంధ్ర రాష్ట్రం బ్రతుకున్నంత కాలం, తెలుగువాడు బ్రతుకున్నంత కాలం, తెలుగుతనం బ్రతుకున్నంత కాలం నందమూరి తారక రామారావు గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. నా ప్రయత్నం ఎలా ఏంటంటే ఆ మహానుభావుడి కడుపున పుట్టడం వల్ల, ఆయన మనవడిగా పుట్టడం వల్ల, ఆయన వైపు అంటే దాన్ని ఏమంటారు, ఆ గ్రాటిట్యూడ్, ఆయన పేరుని నిలబెట్టాలి అని అంటే ఆయనకి పుట్టిన మేము ఆయన స్థాయికి ఎదగలేకపోయినా కనీసం మా ప్రయత్నంగా కొద్ది దూరం అయినా వెళ్దామనే ప్రయత్నం తప్ప ఇందులో వేరే ఇంకేం లేదమ్మా. నాకు పడుకున్నా, నిల్చున్నా, నిద్రపోతున్నా లేదా నడుస్తున్నా నాకు ఎప్పుడు మా తాతగారు వినిపిస్తూ ఉంటారు, ఆయనే కనిపిస్తూ ఉంటారు. నా ఫీలింగ్ ఏంటంటే మా తాతగారు నా చుట్టే ఉంటారనే ఫీలింగ్. ఎక్కడైతే రామారావు గారిని నిస్వార్థంగా ప్రేమించి ఆయన్ని ఆదరిస్తారో వాళ్ళ చుట్టూ ఆయన ఎప్పుడూ ఉంటారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎగ్జాజరేషనే కాదు, ఇది నిజం. ఎన్టీఆర్ ఒక బొబ్బిలి పులిగా, ఒక అడవి రాముడుగా జనం చూశారు. ఆయన రావణుడుగా కూడా చూశారు జనం. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాస్ హీరోగా, ఒక ఎమోషనల్ హీరోగా, ఒక మిమ్మల్ని చాయిస్లో మిమ్మల్ని అడిగితే విచ్ పాత్ అంటే ఏ దారి మీరు చూస్ చేసుకుంటారు? మీరు మాస్ హీరో అనుకుంటున్నారా? మాస్ హీరో అవ్వడం అనేది ఒక వరం అమ్మా, అందరికీ దొరికే వరం కాదు. మాస్ అంటే మామూలుగా అందరూ చాలా మంది వరకు అనుకునేది ఏంటంటే మాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ అని. మాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ హిడెన్ సైకాలజీ, ఇన్నర్ సైకాలజీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే నేను ఇప్పుడు బాల్కనీ టికెట్ కొనుక్కొని వెళ్తాను, నేను సినిమా చూస్తున్నాను, అక్కడ హీరో పెద్ద డైలాగ్ కొడితే నేను లేచి విసిలేస్తాను, చప్పట్లు కొట్టేస్తాను. మళ్ళీ నేను మాసా క్లాసా? మాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ హిడెన్ ఇన్నర్ సైకాలజీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇమోషనల్గా ఒక దానికి రియాక్ట్ అయినా, గట్టిగా నవ్వేసిన, గట్టిగా చప్పట్లు కొట్టేసిన, ఇమోషనల్గా బాగా ప్రతిదీ కూడా పెద్దగా చేసేవాడిని మాస్ అంటారు. ఆ సైకాలజీని మాస్ అంటారు. నవ్వొచ్చినా కూడా లైట్గా అలా నవ్వుతూ, కొంచెం మనం డిసిప్లిన్గా బిహేవ్ చేసి ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి అని అనుకునే వాళ్ళని క్లాస్ అంటారు. సింపుల్, ఇట్స్ జస్ట్ టూ సైకాలజీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నా ఉద్దేశం పరంగా ఐ వాంట్ బి బోత్. తాతయ్య గారు ఎలా అయితే రావణాసురులాగా, రాముడిలాగా, అడవి రాముడు నుంచి తాతయ్య గారిని చూస్తే మళ్ళీ ఇట్ వాజ్ ఎ సెకండ్ ఇన్నింగ్. బెల్ బాటమ్స్ వేసుకోవడం కానివ్వండి, పెద్ద కాలేజ్ వేసుకోవడం కానివ్వండి, ఆ పెద్ద షూస్లు వేసుకోవడం కానివ్వండి, ఆ పులిగోరు వేసుకోవడం కానివ్వండి, రామారావు గారు సృష్టించిన కొత్త ట్రెండ్ అప్పుడు. ఆ 1980 ఆ టైంలో, ఆ 78s or 75s ప్రతి ఒక్కరు కూడా ఆయనే అనుకరించేవాళ్ళు. అప్పట్లో యూత్. డ్రైవర్ సార్, కార్ రెడీ సార్, సామాన్ సర్దేశాను. ఓకే. హంటింగ్కి వెళ్తున్నాను డాడీ. ఈ రాజా మీ అడుగుజాడల్లో నడిచి మీ అంతటి వాడు కావాలని ఆశీర్వదించండి. విష్ మీ ఆల్ ది బెస్ట్ డాడీ. బాబు ఆయా, హారతి కళ్ళు కద్దుకోనాయన. ఓ మళ్ళీ అడవికి వెళ్తున్నావా? ప్రమాదం నీడలా వెంటాడే ఆ వేట నీకెందుకయ్యా? ప్రమాదం అంటే నాకు ప్రాణం అయ్యా. ఐ లవ్ ఇట్. రిస్క్ లేని లైఫ్ ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది. ఇక వేటంటావా? వేటంటే నాకు ఒక ఆట. హంటింగ్ ఈజ్ మై థ్రిల్. సో తాతయ్య గారు అందరినీ ఆకట్టుకున్నారమ్మా, లేడీస్ దగ్గర నుంచి కానివ్వండి. మీరు ఏ గ్రేడ్ లో రావాలి? ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. ఐ వాంట్ బి ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ గ్రేడ్స్. అంటే అన్ని సెక్షన్స్ ఆడియన్స్ ని సాధిస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఐ వాంట్ నా సినిమాకి చూడడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఫుల్ ప్లేట్ మీల్స్ ఇవ్వాలి. అంటే ప్రతిదీ కూడా, ఇటు రొమాన్స్ ఉండాలి, ఫుల్ ప్లేట్ యాక్షన్ ఉండాలి, ఎవ్రీథింగ్. అటు యాక్షన్ ఉండాలి, ఇటు రొమాన్స్ ఉండాలి, ఇటు ఇమోషన్ ఉండాలి, పాథటిక్ సిచ్యువేషన్స్ ఉండాలి, విసిలేసే డాన్సులు ఉండాలి, డైలాగులు ఉండాలి. ఇట్స్ బి ఎవ్రీథింగ్. ఫిల్మ్ ఇస్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ వాంట్ మై ఫిల్మ్ టు బి ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరికీ, ఆల్ క్లాస్ ఆఫ్ ఆడియన్స్ కి కూడా నచ్చేలాగా, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి నచ్చేలా ఉండాలనే కోరిక నాకు. ఒక్క ఫైట్ కి హీరో అయిపోయావా? ఒక్క ఫైటా?
మనం ఫేమస్ ఫైట్లకి అడ్వాన్స్ కావాల్సిందే. నిన్న అడ్వాన్స్ ఇవ్వలేదుగా, ఎందుకు చేశావు? నిన్న మీ వాళ్ళు చూసింది జస్ట్ ట్రైల్ పార్టీ, ట్రైలర్ ఫ్రీ. మన సినిమా చూడాలంటే అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ. ఒక్కసారి టికెట్ కొని లోపలికి వస్తే మీకు కావాల్సినంత మసాలా ఉంటది. ఇప్పటి వరకు రియల్ లైఫ్ గురించి మనం ఎన్నో ముచ్చట్లు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ముందు మీ భవిష్యత్తులో తాతగారు చేసినటువంటి క్యారెక్టర్స్లో మీరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఏ ఫిల్మ్ మళ్ళీ రీమేక్ చేస్తే బాగుంటుంది అనేది ఆడియన్స్ వ్యూలో చూద్దాం. జయప్రదం జయప్రదం జయప్రదం. జగదేక వీరుని కథ. The best movie would be Gundamakatha because I really love Gundamakatha. It's such an entertainer. దానవీర సూర్యకర్ణ అయితే చాలా బాగుంటదండి. వేటగాడ సినిమా. పాతాళ భైరవి రీమేక్ చేస్తే బాగుంటుంది. దానవీర సూరకర్ణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. మేము జస్టిస్ చౌదరి సీనియర్ ఎన్టీఆర్ చేసిన మూవీ చూసాము, చాలా బాగుంది. అదే కనుక ఎన్టీఆర్ కూడా నటిస్తే అది ఇంకా బాగుంటుంది. అదే నా కోరిక. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను సీతారాం కళ్యాణ్కి ఇస్తా. రావణాసుడి క్యారెక్టర్ చంద్రశాసనుడు తీస్తే చూడాలనుంది. జస్టిస్ చౌదరి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. వేటగాడ సినిమా చాలా బాగుంటుందేమని అనిపిస్తుంది అండి. దానవీర సూరకర్ణ సినిమా రీమేక్ మళ్ళీ ఒకసారి చేస్తే చాలా బాగుంటుంది. డ్రైవర్ రాముడు సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. దానవీర సూరకర్ణ సినిమా. చిట్టి చెల్లెలు అని ఆయన ఒక మూవీ. ఆ మూవీ కనుక మన ఎన్టీఆర్ గారు రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది. జయప్రదం జయప్రదం. సో మీరు ఏ క్యారెక్టర్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? నేను దానవీర సూరకర్ణ, వెరీ ఛాలెంజ్. సీతారామ కళ్యాణంలో రావణాసురుడు క్యారెక్టర్, చిట్టి చెల్లెలు అని చెప్పారు. చిట్టి చెల్లెలు ఆల్రెడీ రాఖీ చేశాను కాబట్టి మేబీ చెల్లెలు సెంటిమెంట్ ఇంకా కొంచెం సేపు తర్వాత. బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ డివిఎస్ కర్ణ. దానవీర లవ్ డూయింగ్ దట్. 3 పాత్రల్లో చేయాలని. ఒకేసారి. దాని తర్వాత వెరీ ఛాలెంజింగ్. శ్రీకృష్ణ పాండవ్యం. సో సోషల్ ఫిల్మ్స్లో ఏది చేయాలని? అంటే చాలా వేటగాడు చెప్పారు, మీకు ఇష్టమైన హీరోయిన్ ఫిల్మ్ అగైన్ అడవి రాముడు వుడ్ బి మై ప్రిఫరెన్స్. వై? ఐ డోంట్ నో, బికాస్ అడవి రాముడులో నాకు ఆయన ఇంటర్వెల్ లో ఉంటుంది రివీలింగ్. హీఈస్ నాట్ నార్మల్ పర్సన్, ఈజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ అని. నాకు ఎందుకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఆ ఫారెస్ట్ యానిమల్స్ ఎందుకు అలాంటిది ఇష్టం బాగా. ఆ పిక్చర్ ఎన్టీఆర్ అవుట్డోర్ షూటింగ్స్ లో వెళ్ళి అదొక పెద్ద క్రేజ్ ఉండేది ఆ రోజు. 40 days ఆయన ముదుమలై ఫారెస్ట్. అవును. సో నాకు ఎందుకు ఆ ఫారెస్ట్ యానిమల్స్ అలా చెయ్యాలని మేబీ అడవి రాముడు. ఓకే, దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద ఆడియన్స్. బికాజ్ యమగోల్ ఆల్రెడీ చేశాను కాబట్టి యమ దొంగ. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి అడవి రాముడు. ఐ వుడ్ లవ్ డూయింగ్ దట్. అలాంటిది. ఇంకా ఎన్నో ముచ్చట్లు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్. ఆనాటి హీరోయిన్స్ తో నటించాల్సి వస్తే చాలా చండాలైన క్వశ్చన్ ఇది. అయ్యో నాకు తాతయ్య గారి దగ్గర నుంచి పట్టుకుందమ్మా ఈ పిచ్చి. నేను ఫస్ట్ ఎక్కువ తినేవాడిని కాదు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. మీరు ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా మారాయి? అంటే మీకు ఫుడ్ అంటే ఇష్టమా ఎక్కువ? నాకు తాతయ్య గారి దగ్గర నుంచి పట్టుకుందమ్మా ఈ పిచ్చి. నేను ఫస్ట్ ఎక్కువ తినేవాడిని కాదు. నేను అసలు తినేవాడిని కాదు నిజంగా. తాతగారు ఇంత గీ నెయ్యి వేసుకుని నాకు మామూలుగా మా అమ్మ కలిపి పెట్టేది. మామూలుగా 2 ముద్ద తింటేనే నాకు వామిటింగ్ వచ్చేసేది. నేను తినేవాడిని కాదు. తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాను అంతే. ఇంకా ఆయన ఫుడ్ హ్యాబిట్స్ తెలుసు. ఇడ్లీని అలా తీసి నేతిలో అలా ముంచి అలా పెట్టేవాళ్ళు, ఇది తినండి అని చూసేవాడిని. అక్కడి నుంచి ఏమైందంటే ఇంకా బాగా తిండి పిచ్చి పట్టేసింది. అంటే తిండి పిచ్చి అంటే ఇంకా అదేంటో బాగా పుష్టిగా తినేవాడిని. ఇక్కడ బావర్చి అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట బిర్యానీ. బావర్చి బిర్యానీ. సో బేసిక్ ఫ్యామిలీ ప్యాక్ వేస్తాడు. ఎంత ఉంటుంది అది, ఒక 4 తినేయచ్చు. నేను ఒక్కడిని ఒక సిట్టింగ్ లో తినేస్తాను. తినేసే వాడిని. అంటే ఇప్పుడు తినాలంటే తినేస్తాను, మొహమాటం లేదు. కానీ అంటే ఎక్కడో నాకు ఫీలింగ్ అమ్మ లావుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పటికీ చాలా మంది అంటుంటున్నారు ఎన్టీఆర్ లావుగా ఉంటేనే బాగున్నాడు, లావుగా ఉంటేనే బాగున్నాడు, లావుగా ఉంటేనే బాగున్నాడు అని. బట్ నాకు తెలియని ఒక ఏదో
ఈ రోజు మీరు చూసే యంగర్ జనరేషన్ కానివ్వండి, ఈరోజు బికాస్ నౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ బీయింగ్ టేకెన్ ఓవర్ బై ద యంగర్ జనరేషన్. ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్. ఇప్పుడు తాతయ్య గారు అయిపోయింది, తర్వాత బాబాయ్ వాళ్ళు ఇది అయిపోయింది. నౌ ఇట్స్ అగైన్ ద న్యూ జనరేషన్. ఈ రోజు మీరు చూసుకుంటే ఇండస్ట్రీలో ప్రతి హీరో కూడా తన ఫిజిక్ మీద ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, వర్కింగ్ ఆన్ దర్ బాడీ. నాకు ఎక్కడో ఒక తెలియని ఒక లాస్ అనిపించింది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. అంటే ఎలా మీరే కాన్షియస్నెస్ ఫీల్ అయ్యారా? అంటే నేను ఈ క్యారెక్టర్స్ లో మీరు మిమ్మల్ని చూసుకునేటప్పుడు ఎలా మీరు ఆ స్క్రీన్ లో చూసుకునేటప్పుడు హౌ యూస్ టు ఫీల్? అంటే స్టేజ్ వరకు బాగుండింది, కానీ దాన్ని ఏదో అంటారు ఇప్పుడు చెప్పి 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 అలసిపోతాం చూడండి. అంటే ఎవరైనా చెప్తే మనం ఏం చేయలేం, అది మనలో పుట్టాలి. చాలా మంది చెప్పేవాళ్ళు ఎందుకు అలా జాగింగ్ చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఎప్పుడు అనిపించలేదు. రాఖీ సినిమా చూస్తున్నాను, నాకు రాఖీ దగ్గర పట్టేసుకోండి, నాకు చాలా ఇష్టమైన సినిమా అమ్మ. చేస్తుంటే ఎందుకో తెలియదు అసలు, నేను ఆ రోల్కి నేను నా 100% ఇవ్వలేకపోతున్నాను. ఎందుకనంటే నా బాడీ వల్ల ఏంటో అది విచిత్రంగా తయారైపోయాను నేను. ఏంటో అర్థం కాలేదు, ఏంటిది ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను. రాఖీ రాఖీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా బుర్రెగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి వెక్కిరి అయిపోతున్నా నిండా రామునికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రావే 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 గువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. తర్వాత I took an initiative. I said no, let me put my foot down. ఓకే, యాక్టింగ్ బాగా చేస్తున్నారు అంటున్నారు, డాన్స్ బాగా చేస్తున్నారు, మళ్ళీ బాడీని ఎందుకు బాగా చేస్తున్నాం అని అనలేరు. ఎందుకో తెలియని ఒక సైకిక్ అటాక్ అంటారు చూడండి, సైకోలా మారిపోయాను. నో, ఐ హ్యావ్ టు రెడ్యూస్. ఓకే, మిమ్మల్ని యమదొంగలో అప్పటికి రాజమౌళి గారు మిమ్మల్ని ఈ స్క్రిప్ట్ తీసుకుని అడిగినప్పుడు ఆ టైంలో మీరు కొంచెం హెల్దీగానే ఉన్నారు. సో దానికి డైరెక్టర్ గారు ఒక టార్గెట్ పెట్టారు, మీరు స్లిమ్ అవుతారా లేకపోతే డుంబుగా ఉంటారా, వాట్ ఈజ్ యువర్ చాయిస్ అని. సో ఎలా హౌ యు మేనేజ్డ్, అంటే ఎలా మీరు ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా అనుకున్న టైం లిమిట్లో మీరు ఎలా అంటే దానికి దేర్ ఈజ్ సమ్. రాజమౌళి ఏం చేశాడంటే అమ్మా, ఫస్ట్ అంటే స్క్రిప్ట్ ఏం చెప్పకుండా వాస్తవాలు చెప్పాడు. చాలా చండాలంగా ఉన్నారు తారక్ చూడడానికి మీరు అంటే, నేను అలా చూశాను. మరి సింహాద్రి కూడా ఈ బాడీలోనే కదా కొట్టింది అనే చిన్న లుక్ అనమాట. ఏంటి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా చిన్న బాగానే ఉన్నాను కదా అంటే, చాలా చండాలంగా ఉన్నారు తారక్, అసలు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాలు చూడడం మానేశారు, మీకు తెలుసా అన్నాడు. గుండె ఒకసారి పడిపోయింది కదా, ఇచ్చి బాబు ఇదేంటి ఇలా అన్నాడని. చూడడం మానేశారు తారక్, మనకు ఆ యూత్ చూడట్లేదు, యూత్ అమ్మాయిలు చూడట్లేదు, మీరు ఇలా లావుగా ఉంటే ఏం లాభం, సన్నపడాలి అని. ఇప్పుడు ఇంత చెప్పావు కదా, ఆ సన్న ఎలా పడాలో నువ్వే చెప్పని. ఐ గాట్ మై లైపోసక్షన్ డన్. Is it so? Yeah, got my liposuction. Everyone knows about it. Because నేను చెప్తున్నా, నేను ఏది దాచుకోను. చాలా మంది నా ఇదేంటంటే నేను తగ్గాలి, నేను ఎలా తగ్గితే నీకెందుకు, నేను తగ్గాలి కదా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. నో, ఐ మీన్ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ పెయిన్ఫుల్ ఇన్ లైఫ్, బట్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్ ఫీల్. ఐఎమ్ హెల్దీ అండ్ ఐఎమ్ మెయింటైనింగ్ మై బాడీ. లైపోసక్షన్ చేస్తే ఇంకా ఎక్కువ ఇది ఏముంటుంది, ఏముండదు. థ్రెడ్మిల్ మీద పడిగెడతావు, బరువు తగ్గిపోతావు, మళ్ళీ తింటావు, మళ్ళీ పెరిగిపోతావు. లైపోసక్షన్ చేయించుకుంటావు, బరువు తగ్గుతావు. అంటే బరువు తగ్గరు. లైపోసక్షన్ ఈజ్ నాట్ వెయిట్ రెడ్యూసింగ్ మెకానిజం, ఇట్స్ బాడీ షేపింగ్ మెకానిజం. నువ్వు మళ్ళీ పెరిగిపోతావు, నువ్వు మళ్ళీ తింటావు, మళ్ళీ పెరిగిపోతావు, సింపుల్. సో ఐ గాట్ దాట్ డన్, అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. నాకు ఇనిషియేటివ్ కావాలని ఐ గాట్ దాట్ డన్ ఫస్ట్. అంటే రాజమౌళి హెల్ప్ మీ అవుట్ విత్ ఇట్. సో అండ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ ఫైన్. యా, యు ఆర్ లుకింగ్ గ్రేట్. అంటే ఇప్పుడు ఆ తారక్ని ఇప్పుడు ఈ తారక్ని చూస్తే ఇట్స్ లైక్ ట్విన్స్. మా అన్నయ్య అదే, ఒకే ఫేస్ బట్ డిఫరెంట్ రోల్స్.
మా అన్నయ్య పెద్ద అన్నయ్య అనుకోవాలి. ఆలీ చెప్పాడు, చాలా మంచి కౌంటర్ చెప్పాడు. తగ్గిన తర్వాత షూటింగ్ చేస్తాం యమదొంకే. ఆలీ ముందుకెళ్ళి ఏంటన్నా ఎలా ఉన్నాను అన్నాను. ఇది వరకైతే హరికృష్ణ గారి తండ్రిలో ఉండేవాడివి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులో ఉన్నాం అంటున్నాడు ఆయన. హరికృష్ణ గారి తండ్రిలో ఉండడం ఏంటంటే అంత చెండాలుగా ఉన్నానా, అంత లావ్ అయిపోయి అంత పెద్దోళ్ళ ఉన్నానా నేను. లాస్ట్ అన్నాను ఫోన్లే హరికృష్ణ గారి తండ్రిలో ఉన్నావు అంటే ఎన్టీ రామారావు గారితో పోల్చావు కదా అనేసాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంతో చక్కటి ముచ్చట్లతోటి ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకురావాల్సినవి ఉన్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఆ కాలేజ్ డేస్ లో ఏవైనా చిన్న చిన్న లవ్ స్టోరీస్ లాంటివి ఎందుకున్నా మా చిన్న ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి. బట్ చచ్చిపోయిపోయే ముందు ఏం చేయముందో గిల్ట్ ఉండకూడదు. కూలిపోయినా లిటరల్ ఒక ప్యాక్ మీద కూలిపోయినట్టు కూలిపోయింది నా మనసు అంతా. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. తారక్, రియల్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. 2 అవర్స్లో యూ విల్ అంటే మనం మంచిని చెడుని అన్నీ కూడా హ్యాపీనెస్ని కామెడీ అన్నీ చూపిస్తాం. బట్ లైఫ్లో ఎక్కువగా మిమ్మల్ని సంతోషపరిచిన ఒక ఇన్సిడెంట్, అలాగే బాధ పెట్టిన ఒక ఇన్సిడెంట్. నాకు బాగా నేను హర్ట్ అయిపోయింది ఎక్కడంటేనమ్మా, నన్ను మా అమ్మగారిని కూర్చోబెట్టి తాతగారు మాట అన్నారు, నా మనవణ్ణి నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని తాతగారు అన్నారు. అండ్ ఆయన చనిపోయారు. చనిపోగానే అసలు నాకున్న కొండంత శక్తి మా తాతగారు అన్న. నాకు ఏంటో అది ఎందుకో తెలియదు. నాకు ఆయన అంటే ఒక పిచ్చి, ఓ యావ్ అంటారు చూడండి, ఓ అడిక్షన్. నాకు ఎప్పుడైతే తాతగారు చనిపోయారో నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదాం. అంటే ఒక కొండంత అండ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అసలు ఏమి తెలియనట్టుగా ఒక హాలోనెస్ మొదలైపోతుంది లైఫ్లో. నాకు బాధగా అనిపించిన సందర్భం ఇదొక్కటే, ఇంకా లైఫ్లో ఇంతకంటే బాధ ఉండదు. అయ్యో ఏంటిది, అండగా ఉంటానన్నారు, బాధ్యత నిర్వర్తిస్తానన్నారు, ఏమైంది సరే కూలిపోయినా లిటరల్గా ఒక ప్యాక్ మీద కూలిపోయినట్టు కూలిపోయింది నా మనసు అంతా. ఏం మనబడా, నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకున్న బలంతో నేను అనుకున్నది సాధించాలి. తర్వాత అర్థమైంది, 3 అక్షరాలు ఇచ్చాడు ఆయన, ఎన్టీఆర్ అని 3 అక్షరాలు ఇచ్చారు పేరుకి. నీకు నా పేరు పెడుతున్నాను ఎన్టీఆర్. ఫస్ట్ అడిగారు నీ పేరు ఏంటంటే నా పేరు తారక రామ్ అన్నాను. ఎందుకంటే పెద్దన్నయ్య పేరు జానకి రామ్, కళ్యాణ్ రామ్, నాన్నగారు నాకు తారక రామ్ అని పెట్టారు. కాదు తారక రామ్ అని ఎందుకు పెట్టాడు నాన్న అడిగితే, నాయనమ్మ పేరుతో కలుస్తుంది అంటే అమ్మ పేరుతో కలుస్తుంది కదా అని పెట్టాను. ఎందుకంటే మా నాయనమ్మ పేరు బసవరామ తారకం పెట్టానంటే నో నథింగ్ డూయింగ్ ఫ్రమ్ టుడే హిజ్ నేమ్ ఇస్ తారక రామారావు అన్నారు. అది ఎందుకన్నారో తెలియదు. ఆ 3 అక్షరాలు ఇచ్చారు. ఎక్కడున్నా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియదు, ఆయన ఏ లోకంలో ఉన్నారో తెలియదు. నందమూరి బిడ్డ మజాక, నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం, నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. అక్కడి నుంచి ఆశీర్వదిస్తూనే ఉన్నారు, ఎందుకంటే కావాల్సిందే. అయ్యో నేను ఈరోజు నేను సాధించిన ఆయన చూడలేకపోతున్నారే, ఇన్ పర్సన్ ఆయన ఇలా ఉండి నన్ను చూడలేకపోతున్నారే అనే బాధ. అదే తప్ప ఆనందం అంటారమ్మా ఏమో తెలియదు. బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ ఏది బాగా మిమ్మల్ని కడుపు నిండా నవ్వించగలిగింది? ఒక సంఘటన ఏదైనా అలాంటి? నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానమ్మా. ఒక్క సంఘటన నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నాకు ఎప్పుడు అంతే, ఐమ్ జస్ట్ వెరీ జోవియల్. ఏడుపు అనేది చాలా తక్కువగా వస్తుంది, చాలా తక్కువ. ఎందుకో తెలియదు. అది నాకు మామూలుగా అదే అంటాను, నా దగ్గర కన్నీటికి స్థానం లేదని అంటుంటాను. వద్దు, ఎందుకు, నా అసలు చాలా తక్కువ ఏడుస్తాను, బాగా జోవియల్గా ఉంటాను. యు యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్. ఏదైనా ఇంకేం చేయగలుగుతాం. నేను అదే అంటుంటానమ్మా. ఇప్పుడు అందరూ అయ్యో ఏంటిది మనం ఏదో ఇది అని చాలా టెన్షన్ పడిపోతుంటారు లైఫ్లో. ఏముంది, పొద్దునలే ఏం వస్తుందో ఓకే, ఈరోజు నీ కాళ్ళు ఇరగాలంటే విరిగిపోద్ది, ఈరోజు నువ్వు చచ్చిపోవాలంటే చచ్చిపోద్ది, అంతే, యూర్ డన్.
బట్ చచ్చిపోయిపోయే ముందు ఏం చేయముందో గిల్ట్ ఉండకూడదు. అయ్యో నేను నా జీవితాంతం అందరినీ బాధ పెడుతూ అందరినీ హేట్ చేస్తూ శత్రువులాగా అందరంటే ఇష్టం లేకుండా ఉన్నానే, నేను ఎవరిని నా ఇందులో నేను ఎవరిని నవ్వించలేకపోయాను, నేను ఎవరిని సుఖపెట్టలేకపోయాను, నేను ఎవరిని పైకి తీసుకురాలేకపోయాను అనే గిల్ట్ ఉండకూడదు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే నాకు నిజంగా నేను నవ్వుతూ ఉంటాను, నాకు ఐఎమ్ హ్యాపీ. సో అపార్ట్ ఆఫ్ ఫిల్మ్స్, లైఫ్లో కాలేజ్ డేస్ కూడా మనకు ఉంటాయి. సో ఆ కాలేజ్ డేస్లో ఏవైనా చిన్న చిన్న లవ్ స్టోరీస్ లాంటివి ఎందుకున్నా మా చిన్న ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్? స్టేజ్ ఇన్ మై హార్ట్. అంటే ఇలాంటి దాంట్లో నేను ఇరుక్కున్నాను అలాంటిది ఏదైనా ఒక లవ్ స్టోరీ ఉందా? అలా ఏం లేదమ్మా, అస్సలు అలాంటివేం లేవు, ఎప్పుడు లేదు, అసలు నెవర్, ఎప్పుడు లేదు, అలాంటిదేం లేదు. ఇంకా ఎన్నో ముచ్చట్లు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. రెండింటి గురించి కూడా పూర్తిగా తెలియకుండా జడ్జ్మెంట్ తీసుకునే స్టేజ్లో నేను లేను. ఆయనకు చేత కాదు, మాకు చేత కాదంటే ఎన్టీఆర్ సడన్ గా 150 కిలోలు ఉండాలి క్యారెక్టర్కి, అయిపోతాం. పేగు తెంచుకున్న బంధం కాదు, రక్త సంబంధం కాదు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. తారక్, ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఇందులో మీరు ఆలోచించడానికి కూడా సమయం ఉండదు, జస్ట్ 1 సెకండ్లో మీరు చెప్పాలి. లెట్ us స్టార్ట్. ఓకే, మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే ఎవరితో మీరు చేస్తారు? మహేష్. ఓకే ఫైన్. ఎన్టీఆర్ మూవీ రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారు? దానవీర సూరకర్ణ, బొబ్బిలిపులి? కన్ఫర్మ్ దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణ, వెరీ గుడ్. మీకు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్? రాజమౌళి, వివి వినాయక్ జీ, కృష్ణవంశీ? చాలా చండాలమైన క్వశ్చన్ ఇది. ముగ్గురు ఇష్టమ్మా నాకు, ఇదేంటమ్మా? ఎవరు? వీళ్ళ ముగ్గురులో ఎవరు? ఇంపాసిబుల్, దేర్ ఇస్ నో చాయిస్. ఓకే, చెప్పలేరు, ముగ్గురు కావాలి. బాగా అంటే ముగ్గురుతో కూడా ఓ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్, అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నన్ను యాక్టర్గా బాగా ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ వీళ్ళు, సో ఐ కాంట్ చూస్. ఆనాటి హీరోయిన్స్ తో నటించాల్సి వస్తే ఎవరితో చేస్తారు? శ్రీదేవి. చాయిస్ వాణిశ్రీ, జయలలిత. అయ్యో కొంచెం ముందుకు. వీరిద్దరితో ఆప్షన్ ఐ హావ్ టు ఆస్క్. ఇద్దరితో చేయాలండి. చూస్ వన్. ఓకే, జయలలిత గారు. మీరు ఆమె పిక్చర్స్ చూసారా? యా ఐ డిడ్. దేవుడు చేసిన మనుషుల్లో ఐ థాట్ షీ వాస్ వెరీ గుడ్ లుకింగ్. యా, తాతయ్య గారితో షీ ఇస్ సో బ్యూటిఫుల్. షీ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, మీ బెస్ట్ మూవీ ఆది సింహాద్రి. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఎవరు? ఆప్షన్స్ ఏం లేదా? ఆప్షన్స్ మీరే చెప్పాలి. ఫేవరెట్ యాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఫేవరెట్ యాక్టర్ శ్రీదేవి. ఓకే, అమ్మాయిలకి స్లిమ్ ఎన్టీఆర్ ఇష్టమా, డుంబు ఎన్టీఆర్ ఇష్టమా? స్లిమ్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను. చిన్న సర్వే లోకల్ టీవీలో చిన్న సర్వే కండక్ట్ చేద్దాం. ఓకే, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఒకేసారి డేట్స్ మూవీకి చేయాలని ఇస్తే మీరు ఎవరికి ఇస్తారు? హరికృష్ణ గారు. అంటే నాన్న అంటే కొంచెం. మీ తాతగారు ఏ థియేటర్లో సినిమా వేసినప్పుడు డబ్బులు వేశారు? అడవిరాముడికే ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద డబ్బులు విసరడం జరిగింది. ఇస్ దట్ రైట్? That's right. 100% right. Super. గుడ్, చాలా చక్కగా సమాధానం చెప్పారు. మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు, అలాగే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక డాన్సర్గా చూశారు. నౌ పీపుల్ ఆర్ అంటే జనం మిమ్మల్ని ఒక సింగర్గా కూడా గుర్తుపెట్టుకున్నారు. సో మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ ఫ్యాన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లెట్స్ సీ. జయప్రదం జయప్రదం జయప్రదం. జనరల్ గా డాన్స్ ప్రాధాన్యం కదండి, ఇంకెరగ తీయాలని కోరుకుంటున్నానండి.
ఎన్టీఆర్ గారు మాస్ మూవీసే కాకుండా ఫ్యామిలీ స్టోరీస్ అంటే బాలకృష్ణ గారిది నారీ నారీ నడుమం రారి మూవీ ఉంది, ఆ టైప్ ఒక మూవీ చేయాలని నేను అనుకున్నాను. అతను టీడీపీలోకి ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే బాగుంటుంది. చాలా స్లిమ్గా ఉన్నారు, ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆయనకి సినిమా ఫీల్డ్లో మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని అతను ఇంకా ఈ ఫీల్డ్లో కొంతకాలం కంటిన్యూ చేసి అదే ఇమేజ్ని ఆయన వాళ్ళ తాతగారిలాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన పెద్ద ఎన్టీ రామారావు గారు చేసినట్టు జానపద, సాంఘిక, పౌరాణిక అన్ని చిత్రాలను చేసి అందరిని మెప్పించి అగ్ర హీరోగా, నెంబర్ 1 హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ కంటే సినిమాల్లో చేయడమే బెటర్. ఇండియాలో ఒక గొప్ప ఆర్టిస్టు అయ్యే అవకాశం ఉన్న ఏకైక నట్టు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. తాతయ్య గారు మంచి పేరు తేవాలని, అందరికీ ప్రజలకు బాగా సేవలు చేయాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ సినిమాల్లో చాలా లావుగా ఉన్నారు, అలాగే ఇప్పటి సినిమాల్లో మరీ సన్నగా ఉన్నారు. అలా కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుందని మా ఆశ. జయప్రదం జయప్రదం జయప్రదం. తారక్, ఇది చూసిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారో, ఇది ఎంతో లక్షల మంది, కోట్ల మందిలో కొంతమందికి అదృష్టం దక్కుతుంది. సో మీరు ఇండస్ట్రీకి రావడం, అలాగే ఇండస్ట్రీ నుంచి ఒక మెట్టు మీరు రాజకీయంలో కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన సీక్వెన్సెస్ కూడా జనం చూశారు. మీ లైఫ్లో ఒకవేళ ఆప్షన్ ఈ స్టేజ్లో మీకు ఇస్తే, ఒక నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా ఏది మీరు ప్రిఫర్ చేయాలని? నటుడుగా యాజ్ ఇట్ ఈస్గా నటుడుగానే చాలా నేర్చుకోవాలి, అలాగే రాజకీయ నాయకుడిగా కూడా చాలా నేర్చుకోవాలి. బోత్ ఆర్ నాట్ సింపుల్. రెండింటి గురించి కూడా పూర్తిగా తెలియదు. రెండింటి గురించి కూడా పూర్తిగా తెలియకుండా జడ్జ్మెంట్ తీసుకునే స్టేజ్లో నేను లేను. ఐ కాంట్ పిక్ అ చాయిస్, ఐ కాంట్ మేక్ అ స్టేట్మెంట్, ఐ కాంట్ టేక్ అ జడ్జ్మెంట్, ఐ కాంట్ మేక్ ఇట్. ఎందుకంటే చాలా ఉంది ఇందులో చూడాల్సింది, చాలా చేయాలి ఇప్పుడు ఇక్కడ. అలాగే రాజకీయాల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకోకుండా ఏ కన్క్లూజన్లోకి దిగిపోలేను. స్టిల్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్. స్టిల్ మై లెర్నింగ్ ప్రాసెస్, స్టిల్ అ లాట్. వాళ్ళే అంటున్నారు కదా ఇప్పుడు ఇంకా సాంఘిక సినిమాలు చేయాలి, పౌరాణికం, జానపదం అన్నీ చేయాలంటున్నారు. మళ్ళీ అవి చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఆ లాస్ట్ అమ్మాయి మరీ సన్నగా ఉన్నాడు, మరీ లావుగా ఉన్నాడు, మధ్యలో మీడియంగా ఉండాలన్నారు, అది చేయాలి. ఓకే, ఒక చిన్న క్వశ్చన్. అండ్ ప్రజలు చెప్పిన తర్వాత ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, రాజమౌళి గారు మిమ్మల్ని సన్నబడిపోమని చెప్పారు, చాలా స్లిమ్ అయిపోయారు. ఆయన డుమ్గా ఏ క్యారెక్టర్కైనా అంటే మీరు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అయిపోతానమ్మా. ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్, ఎన్టీఆర్ సడన్గా 150 కిలోలు ఉండాలి క్యారెక్టర్కి, అయిపోతాను. మళ్ళీ మీరు తగ్గిపోతాను. ఒక నటుడుగా అలాంటి అవకాశాలు చాలా తక్కువ వచ్చేవి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలాంటివి నేను చేయనంటే నిజంగా అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసి ఆ కథ నిజంగా అంత అద్భుతంగా ఉంది అంటే, ఎడీ మర్ఫీ అనే యాక్టర్ 140 ఒక దాదాపు 500 కిలోలు మనిషిగా చేశాడు, ఒకవైపు 50, 60, 70 కిలోలు మనిషిగా కూడా చేశాడు. చాలా తక్కువ మందికి దొరికే అవకాశం. ఇట్స్ అ ప్రాసెస్. కమల్ హాసన్ గారిని చూడండి, దశావతారం. ఐ మీన్ లావ్ అయిపోతాడు, మళ్ళీ సన్నం అయిపోతాడు, లావ్ అయిపోతాడు, మళ్ళీ సన్నం అయిపోతాడు. మళ్ళీ ఆయనకు చేత కాదు, మాకు చేత కాదంటే వీ హ్యావ్ టు డూ ఇట్. ఆ ఇనిషియేటివ్ ఉండాలి. డెఫినెట్గా అవుతాను. క్యారెక్టర్ డిమాండ్స్ చాలా అంటే ఇటువంటి ఫోకస్, ఇటువంటి ఒక డిటర్మినేషన్ ఉంటేనే మనం ఆర్టిస్ట్గా, బికాజ్ అందరి వ్యూలో ఆర్టిస్ట్ అంటే చాలా ఏదో ప్లాటర్లో, గోల్డెన్ ప్లాటర్లో కెరీర్ వస్తుంది అనుకుంటారు. ఒక దాదాపు 120 రోజులు, 200 రోజులు, 150 రోజులు కష్టపడి తీసే సినిమాని 2 గంటల్లో జడ్జ్ చేసేస్తారు. 2 గంటల్లో సినిమా బాగుందా బాగోలేదా. బట్ దట్ ఈస్ హౌ ద బిజినెస్ ఇస్, బికాస్ వీఆర్ ఎంటర్టైనర్స్. కష్టపడందే రాదు. బిజినెస్ అంతే, అలాగే ఉండాలి. నేను అంటాను, అంత 2 గంటల్లో చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకెంత ఎఫెక్ట్ పెట్టాలి దానికి. ఇమాజిన్, ఆ 2 గంటల్లో యూ హావ్ టు ఎంటర్టైన్ దెమ్. మిమ్మల్ని ఇంత మీ ప్రతి పిక్చర్ని ఫస్ట్ టికెట్ తోటి మీ పిక్చర్ చూడాలనుకునే మీ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ అమ్మా, సినిమాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. పేగు తెంచుకున్న బంధం కాదు, రక్త సంబంధం కాదు, అభిమానం అనే ఒక్క పదంతో మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాగుండాలి,
ఎన్టీఆర్ బాగుండాలి, ఎన్టీఆర్ బాగుండాలి, ఎన్టీఆర్ బాగుండాలని కోరుకున్నారు. ఈ పేగు తెంచుకునే వాళ్ళు కూడా ఒక్కోసారి మన చెడు కోరుతుంటారు, కానీ కల్లో కూడా ఎప్పుడు నా అభిమానులు నా గురించి చెడు కోరుకోలేదు. నేను బాగుండాలనే కోరుకున్నారు. అలాగే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. నేనే కాదు, నేనే మీ అభిమానంతో నేను ఒక్కడే పైకి వెళ్ళడం కాదు, నా అభిమానంతో వాళ్ళు పైకి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళంటే కూడా అభిమానం ఉన్నారు. రాదు, నాకంటే గొప్ప నటులు ఉన్నారు, నాకంటే గొప్ప డాన్సర్లు ఉన్నారు, నాకంటే గొప్ప ఫైట్లు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి రావట్లేదు అవకాశం, నాకు వచ్చింది అవకాశం. ఎందుకు? ఎందుకంటే ఐఎమ్ లక్కీ. మేబీ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడుతున్నానేమో, మేబీ వాళ్ళకంటే పెసరంత అదృష్టం ఉందేమో నాకు. అందుకే నా మీద వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారో నేను వాళ్ళ మీద అంత అభిమానం చూపిస్తున్నాను. నేను ఆ సినిమా రిలీజ్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి, గోల చేయండి, ఆనందంగా ఉంటుంది చూసేప్పుడు. కానీ ఆ గోలలో మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారంటే బాధగా ఉంటుంది. మీ అమ్మలు మీ నాన్నలతో పాటు గుర్తుపెట్టుకోండి, వెనకాల నేను కూడా ఏడుస్తున్నాను. ప్రతి అభిమాని నాకు వజ్రంతో సమానం. మీ అందరూ దేవుడిచ్చిన అన్నలు, మీరు అలా ఉండండి. నా కృషి వెనకాల మీ అభిమానం ఎప్పుడు ఉండాలి, మీ కృషి వెనకాల నా అభిమానం ఎప్పుడు ఉండాలి. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. తారక్, జయప్రదమైనటువంటి మీ ముచ్చట్లని జయప్రదంలో పంచుకున్నందుకు మా తరపు నుంచి మీకు ఈ గిఫ్ట్ కనుక థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. వెళ్లే ముందు ఒక చిన్న ఆటోగ్రాఫ్. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు. థ్యాంక్ యూ తారక్. థ్యాంక్ యూ. అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనా వీరు మానులు మహనీయులు. ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామాలు. అతిథి దేవులారా రండి రా. సో అదండి తారక్తో జయప్రదంగా జరిగిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ జయప్రదమైనటువంటి స్టార్తో జయప్రదంగా మేము ముందుకు వస్తాం. నాకు టెన్షన్ మొదలైపోయింది. సూపర్ వర్డ్. ఆ దారుణం స్వప్న, ఏం స్వప్న ఇది? ఇది విని జంప్ అయిపోయాడా? రే రమ్మని చెప్పరావు. అన్యాయం. మేర్ రమేష్, నేను వెళ్ళిపోతాను. బతికరు ఎక్కడ? సార్ సార్ ఇక్కడ సార్ సార్ చూడండి సార్ ఇక్కడ. నా జుట్టు అంతా ఇట్లా లేచి చూడు. ఇది దానవేశ్వర డైలాగా, ఇది మనకి రాదు. ఏవో ఏవో ఆశ అంటే ఇది దీని ఈ వర్షన్ వచ్చి యమదొంగ వర్షన్ వచ్చేది. ఇదేంటి మన మెహరు కొంప ముంచేస్తున్నారు. మెహరు అజ్జి బాబు, సెగ్మెంట్ అయ్యో స్వప్న, అయ్యో స్వప్న, స్వప్న నేను పోతా. అండ్ ఇంకొకటి, మీరు మెహరు మొత్తం అందరు మొఖాలు గుర్తుపెట్టుకో. మెహరు ఏం చేయాలి? దత్ గారు కొంప ముంచేస్తారు సార్. అమ్మో స్వప్న వద్దు, నేను వెళ్ళిపోతా, స్వప్న ప్లీజ్. చాలు.